సో హాయ్ అండి. నేను మీ అరేన్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆరెంజ్ యూట్యూబ్ ఛానల్. సో చాలా మందికి ఒక డౌట్, సడన్‌గా ఎటు వెళ్ళిపోయాను ఆరెంజ్ సార్ ఎటు వెళ్ళిపోయారు? వీడియోస్ చేయట్లేదు అని అడుగుతూనే ఉన్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ ఒక 3, 4 డేస్ అంటే 1 మంత్ ముందు నుంచి చెప్తున్నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ అవుతదని. సో మొన్న మే 7థ్ నా మ్యారేజ్ అయిందండి. దానివల్ల నేను అసలు వీడియో చేయలేదు. మీకోసం ఒక చిన్న వీడియో. ఇది నా మ్యారేజ్ వీడియో. తను నా వైఫ్. దీనివల్ల నేను ఈ వీడియో చేయలేకపోయాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా కంటిన్యూగా మీకు వీడియోస్ అయితే వస్తాయి. ఓకే. అన్ని పనులు అయిపోయాయి. ఫుల్ ఫ్రీ ఇప్పుడు. నెక్స్ట్ మార్కెట్‌లో మనం మాట్లాడదాం. జియో పాలిటిక్ న్యూస్ గురించి, ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిట్యుయేషన్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడదాం. ఓకే. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మాకు మిగతా నంబర్లతో సంబంధం లేదు. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క నంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబర్. ఇది ఒకటే సేవ్ చేసి పెట్టుకోండి. మిగతా మీకు ఏ నెంబర్‌లు వచ్చినా దానికి మాకు సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ మార్కెట్‌లోకి వెళ్ళిపోదాం. డిలే వద్దు. చాలా రోజుల తర్వాత వచ్చాం. డిలే చేస్తే చిరాకుగుంటది. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. నేను చాలా రోజుల తర్వాత అంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను సిస్టమ్స్ ఆన్ చేసి 1 మంత్ దగ్గర అయిపోయింది. అసలు మొత్తం ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే టిల్ ఈ రోజు వరకు సిస్టమ్స్ ఎప్పుడు సరిగ్గా ఆన్ చేయలే. సో ఈరోజు చూద్దాం. మే 12 యాక్చువల్ చూస్తే మీరు మే అంతా చాలా మంచి బయింగ్ అవుతుంది. ఎఫ్ఐ క్యాష్‌లో బై చేస్తున్నారు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా బయింగ్ అవుతుంది. ఎఫ్ఐస్ తిరిగి వచ్చారు అనుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మీరు నాకు తెలిసి మీరు డైలీ చూస్తూ ఉంటారు. నేను ఇదే చూస్తున్నాను కాబట్టి నాకు అనిపించింది. ఎఫ్ఐ బై చేస్తున్నారు. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. చాలా రోజులు నాకు బయింగ్ కంటిన్యూగా చూస్తే ఈరోజు చూసాను వచ్చి మొత్తం ఏప్రిల్ ఇక్కడ వదిలేస్తే ఏప్రిల్ మిడ్ నుంచి కంటిన్యూగా బై చేస్తున్నారు. మార్చ్‌లో అక్కడక్కడ సెల్లింగ్ ఉంది మార్చ్‌లోనే. ఫెబ్ అయితే కంప్లీట్ సెల్లింగే లే. సో నాకు ఏప్రిల్ చూస్తే ఏప్రిల్ మిడ్ నుంచి అంటే ఏప్రిల్ 15థ్ నుంచి కంటిన్యూగా బయింగ్ అవుతుంది. మీరు బ్యూటీ ఏంటంటే మే మంత్ మొత్తం స్టార్టింగ్ నుంచి బయింగే జరుగుతుంది. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఓకే. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్‌లు ఉన్నాయంటే మే 13థ్, 14, 15 కానీ ఏవి ఇంపార్టెంట్ కాదు. అన్నీ మీడియం. పెద్ద ఇంపాక్ట్ చేయవు మార్కెట్‌కి. ఈవెన్ వార్ ఇంపాక్ట్ చేయలేదు. ఇవేమి ఇంపాక్ట్ చేస్తాయి. ఇవి ఇంపాక్ట్ చేయవు. పక్కన పెడదాం. ఓకే. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్‌లో కూడా చాలా మంది అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారని. ఇప్పుడు వస్తాను. రేపటి నుంచి మీకు టెలిగ్రామ్‌లో అన్నిట్లో అప్డేట్‌లు ఉంటాయి. ఓకే. సో ప్రెజెంట్ అయితే మేము మళ్ళీ ఆల్గో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఇది మా ఆల్గో ట్రేడింగ్ ఫస్ట్ డే 1 ప్రాఫిట్. ఈరోజు నేను ఏ ట్రేడ్ చేయలేదు. హలో ఎవ్రీవన్. టుడే నో ఆల్గో నథింగ్. జస్ట్ ఎంజాయింగ్ మై డే బికాజ్ యెస్టర్డే వాస్ వెరీ గుడ్ ప్రాఫిట్. ఇది యెస్టర్డే నేను ఆల్గో స్టార్ట్ చేశాను. మార్నింగ్ 8:45కి ఆల్గో స్టార్ట్ చేశాను. 3 స్ట్రాటజీస్. 3లో ఒక ట్రిగ్గర్ అవ్వలేదు. 2 ట్రిగ్గర్ అయ్యాయి. 24,000 బానే వచ్చింది. సో దీన్ని కూడా పక్కన పెడదాం. మీకైతే అప్డేట్‌లు వస్తాయి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ కావాలంటే కింద మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ డేటాలోకి వెళ్దాం. నిఫ్టీ 50 చూస్తే ఎవరున్నారు? టోటల్ ఓఐ కాల్ సైడ్ ఉన్నది. కాల్ సైడ్ అంటే ఏంటి? ఇంట్రాడేలో ఎస్పెషల్‌గా ఇంట్రాడే గురించి చెప్తున్నాను. కాల్ సైడ్ ఓఐ ఎక్కువ ఉందంటే నెగెటివ్ డేటా అది. అండ్ టోటల్ ఓఐలో కూడా నిఫ్టీ కాల్ సైడ్ ఓఐ చాలా హెవీగా పెరిగింది. కంపేర్ టు పుట్ సైడ్ కాల్ సైడ్ ఎక్కువ పెరిగింది ఈరోజు. రీజన్ టాప్ లెవెల్ నుంచి మార్కెట్ ఏమైనా రిజెక్షన్ తీసుకోవాలా అనుకుంటుందేమో చూద్దాం. మన మార్కెట్ చార్ట్‌లో కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కాల్ సైడ్ ఓయింది. టోటల్ ఓఐ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మేజర్ డిఫరెన్స్ లేదు కానీ కొద్ది డిఫరెన్స్. వై బ్యాంక్ నిఫ్టీ ఇంత డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుందంటే బికాజ్ మంత్లీ ఎక్స్‌పైరీలో పెద్ద మూవ్‌మెంటం ఉండదు. పైన కింద ప్రీమియమ్స్ సెల్ చేసుకొని కూర్చుంటారు కాబట్టి అది ప్రీమియం డికే. అందుకు పెద్ద ఓఐ కనబడదు మీకు. వీక్లీ ఎక్స్‌పైరీ నిఫ్టీ, సెన్సెక్స్‌లో మాత్రం మీకు ఇవి కనబడతాయి. సో నిఫ్టీలో చూస్తే చాలా హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్‌లో లాస్ట్ 60 మినిట్స్‌లో ఏమైందో చూడండి. నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్‌లో ఈరోజు మార్నింగ్ షార్ట్ బిల్డప్ అయింది. హ్యూజ్ బిగ్ క్వాంటిటీ ఇది. మళ్ళీ చెప్తున్నా బిగ్ ప్లేయర్. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. మళ్ళీ ఏం జరిగిందంటే లాంగ్ బిల్డప్ చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఏమేమైందో మిగతాదంతా స్మాల్ ప్లేయర్సే. షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. మళ్ళీ క్లోజింగ్ టైమ్‌లో బిగ్ ప్లేయర్, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పోయింది లాంగ్ అన్వైండింగ్. సో నిఫ్టీలో మార్నింగ్ షార్ట్ బిల్డప్ చేశారు. తర్వాత లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఎక్కడో సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ ఒకే డైరెక్షన్ అంటే మార్కెట్ పడతదని. షార్ట్ బిల్డప్ అంటే కొత్త పొజిషన్స్ క్రియేట్ చేయడం. లాస్ట్‌లో క్లోజింగ్ టైమ్‌లో లాంగ్ అన్వైండింగ్ జరిగిందంటే దాని అర్థం బయింగ్ పొజిషన్స్ ఎవరైనా హోల్డ్ చేసుంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ చూసినా వేస్టేలే. ఎక్కడ బిగ్ ప్లేయర్ ఏం లేడు. అంత స్మాల్ ఓపెన్ ఇంట్రెస్ట్‌లో. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక బ్యాంక్ నిఫ్టీ సో మంత్లీ ఎక్స్‌పైరీ అవ్వడం దే లైక్ హెడ్జ్ చేసి కూర్చుంటున్నారు. ఇప్పుడు కమింగ్ టు చార్ట్స్‌లోకి వెళ్దాం. ఇప్పుడు మనం కొద్దిగా నేను మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను.
సో మార్కెట్ విచ్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. టాప్ వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా వెళ్దాం ఒకసారి. వీక్లీ టైం ఫ్రేమ్ లో ఎస్, వీక్లీ టైం ఫ్రేమ్ లో మీకు చూస్తే ఒక రిజెక్షన్ కనబడుతుంది ఈ లెవెల్లో. ఇది ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఫాల్ అయ్యి రిట్రేస్మెంట్ తీసుకొని వీక్లీలో పడి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ ఈరోజు అంటే మీరు షూటింగ్ స్టార్ అనుకోండి, ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వీక్లీలో క్రియేట్ చేసింది. డే టైం ఫ్రేమ్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ విత్ బిరిష్ క్యాండిల్, అంటే ఎలా ఇది ఎలాంటి క్యాండిల్ అంటే బేబీ క్యాండిల్, మదర్ బేబీ క్యాండిల్ క్రియేట్ చేసింది. ఇది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఓకే, ఇక్కడ పెట్టుకుంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ లోకి వస్తే నేను ఒకసారి లెవెల్స్ చెప్తాను. ఇది డైలీ టైం ఫ్రేమ్ లో టాప్ రెసిస్టెన్స్. ప్రీవియస్ ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుంది. నేను ఒకసారి ప్రీవియస్ కూడా వెళ్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్తున్నాను. చాలా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఆ ముందు వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ వచ్చింది, ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయ్యి దెన్ మార్కెట్ కిందకి వచ్చింది. కిందకి వచ్చింది, వదిలేసిందా, మళ్ళీ లెవెల్ దగ్గరకు వచ్చి రిట్రేస్మెంట్ చేసింది 2 times, మళ్ళీ కిందకి వచ్చింది. ఓకే, బాగా కిందకి వచ్చింది. ఈసారి మళ్ళీ ఈ టైం అదే లెవెల్ దగ్గరికి మళ్ళీ చాలా రోజులు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చింది. పాయింట్ ఇప్పుడు ఏమవుతుంది సార్, పాయింట్ ఈ లెవెల్ ద్వారా మల్టిపుల్ టైం రిజెక్షన్ తీసుకుని కిందకి రావడం, ఇదే లెవెల్ దగ్గర కొద్దిగా బాగా టైం పాస్ చేసింది. ఫస్ట్ థింగ్ మీరు లాజిక్ అర్థం చేసుకోండి. మార్కెట్ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు డే టైం ఫ్రేమ్ లో ఉంది. ఎన్ని రోజులు హాల్ట్ అయింది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 డేస్ హాల్ట్ అయ్యి మార్కెట్ మళ్ళీ పడి కంటిన్యూగా ఇంకొద్ది కిందకి వచ్చి మళ్ళీ హాల్ట్ అయ్యి కిందకి వచ్చింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు హాల్ట్ అయింది, చూసారా? హాల్ట్ అయింది. ఈసారి బ్రేక్అవుట్ ఎట్టిచ్చింది, డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ పోయి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఈ లెవెల్లో మనం ఎలాంటి ట్రేడ్ అంటే అప్ సైడ్ కానీ స్వింగ్ ట్రేడ్ కోసం ఎలాంటి ప్లాన్ చేయలేం, ఎందుకంటే ఇది మోస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. ఈ లెవెల్ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ కాదని ఎలా తెలుస్తుంది అంటే, ఈ రోజు హై ఉందో దీనిపైన మనకి ఇంకొక 1 day క్లోజింగ్ రావాలి, ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్. అంటే ఇలా మంచి క్యాండిల్, ఇలాంటిది ఏదో ఒక క్యాండిల్ చిన్నదైనా ఇలాంటిది మంచిది, ఇదంటే బయింగ్ ప్రెషర్తో మంచి క్లోజింగ్ క్యాండిల్ వస్తే అక్కడ మనం ఏం ఫిక్స్ అవుతాం, ఎస్ బయర్లు అన్నోళ్ళు డామినేట్ చేశారు, ఈసారి మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారా అని. బట్ ఏమైంది, రెసిస్టెన్స్ ఈ రోజు సెల్లింగ్ ప్రెషర్ ఓపెన్ అయిపోయి మళ్ళీ సేమ్ లెవెల్, అంటే మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ లెవెల్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఇప్పుడు లెవెల్స్ పెట్టుకుందాం. ఇది సపోర్ట్ అవుద్ది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మార్కెట్ ఏదైనా ఉంటే మల్టిపుల్ టైమ్స్ తీసుకొని సపోర్ట్ ఈ లెవెల్, ఈ లెవెల్ కన్నా జోనే పెట్టుకుందాం అండి, ఎందుకంటే ఇక్కడ మంచి జోన్ లో ఉంది ప్లేస్ అంతా. ఇది జోన్, నేను గ్రీన్ కలర్ పెడుతున్నాను. గ్రీన్, ఇది జోన్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది జోన్ లెవెల్స్ కూడా చెప్తాను. దాని తర్వాత మీకు ఇంకేదైనా జోన్ ఉంది అంటే సపోర్ట్ ఉంది అంటే ఈ లెవెల్ సపోర్ట్ అవుద్ది, ఇది ఒక సపోర్ట్ అవుద్ది. ఆ తర్వాత కిందకి వస్తే ఇది ఒక సపోర్ట్ అవుద్ది. ఇక్కడ ఇవి జోన్స్. టాప్ బాధ ఏంటి, పైన రెసిస్టెన్స్ మాత్రం ఈ లెవెలే, ఈ లెవెల్ టాప్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఓకే, నేను జోన్స్ చెప్తాను, మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి లెవెల్స్ బట్టి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను అంతా ప్లాన్ ఆఫ్ వ్యూ కూడా చెప్తాను. నిఫ్టీ చెప్తాను, నిఫ్టీయే కదా, బ్యాంక్ నిఫ్టీ అనవసరంగా వేస్ట్. 25,000 ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట ఈ లెవెల్. అదే 24,900 దగ్గర కూడా ఇది ఒక లెవెల్. సో ఇది ఒక మంచి జోన్, రెసిస్టెన్స్ జోన్, స్ట్రాంగ్. ఇక్కడ మీకు ఏ బ్రేక్అవుట్లు కనిపించినా మీరు ఏం అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయొద్దు, అప్ సైడ్కి అయితే నేను ప్లాన్ చేయొద్దని చెప్తున్నాను. ఎందుకు, బికాస్ మనకి కన్ఫర్మేషన్ కావాలి, 1 day క్లోజింగ్ ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వస్తే తప్ప మనం చేయలేం. బయింగ్ ప్రెషర్ ఏదైతే వచ్చిందో ఈరోజు అదే మార్కెట్ అంతా కొద్దిగా ఇక్కడ హాల్ట్ అయింది, బయర్లు కష్టపడ్డారు పైకి తీసుకెళ్ళడానికి, బట్ డే ఎండ్కి సెల్లర్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఉన్న బయర్ ఎవడైతే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ పైకి వెళ్ళాడు, యాక్టివ్ గా ఉన్నాడా లేదా అనేది మనం చూడాలి. అది ఎలా చూడాలి, రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ గానీ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ మనకి ఇలాంటి బయింగ్ ప్రెషరే కనబడుతుంది. ఈ లెవెల్ అంత ఈజీగా వదలరు. ఇన్ కేస్ రేపు దీని కింద మీకు కానీ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చి దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే దీని కింద మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, దీని కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇది సింపుల్ లాజిక్. ఇక్కడ నాకు ప్రెషర్ దొరికి మార్కెట్ పైకి వెళ్తే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేదు దీని కింద నాకు ఈ టైం ఫ్రేమ్ ఈ ఫార్మేషన్ దొరికితే
డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సింపుల్ లాజిక్ అంతే. దీనిపైన మాత్రం నాకు 1 డే క్లోజింగ్ రావాలి. లేకపోతే లేదు. అంతే. ఇంకెక్కడ మార్కెట్‌లో మనం ఇంకేం మార్చం. చాలా క్లియర్. డన్. కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్‌పైరీ కొద్దిగా ప్రీమియం డీక్ అయ్యింది బానే. క్లోజింగ్ టైమ్‌లో మొమెంటం బట్ ప్రీమియం డీక్ అవుతూ క్లోజింగ్ అయింది. పెద్ద విషయం కాదది. సేమ్ సెన్సెక్స్‌లో కూడా ఇది రెసిస్టెన్స్, టాప్ రెసిస్టెన్స్ ఇదే. దిస్ ఈస్ ద టాప్ రెసిస్టెన్స్ ఫర్ సెన్సెక్స్ ఆల్సో. సపోర్ట్‌కొస్తే మీరు ఇదొక సపోర్టు. దిస్ ఈస్ సపోర్ట్. అండ్ కిందకొస్తే ఇది సపోర్టు. ఇంకా కిందకొస్తే ఇదొక సపోర్టు. ఇదొక సపోర్ట్. ఇక్కడి వరకు చాలు. నేను తర్వాత ఇంక మార్కెట్ వెళ్తే చూద్దాం మనం. ఓకే. సపోర్ట్ సెన్సెక్స్ లెవెల్స్ 82,500. దాని తర్వాత 81,000 ఇది సపోర్టు. లెవెల్స్ అంటే లెవెల్స్ కాదండి. మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడు ఒక 10-15 పాయింట్స్‌లో ఇట్లా జోన్ పెట్టుకోండి. నేను కరెక్ట్‌గా మీరు చూస్తే ఒకవేళ మీరు జోన్ ఎలా పెట్టుకున్నారంటే చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ చేస్తే 80,979 నుంచి 80,825 చూసారా ఇది జోన్. సో ఎప్పుడైనా జోన్స్‌లో ఉంటాయి, లెవెల్స్‌లో ఉండవు. బట్ ఒక రఫ్ జోన్ చెప్తున్నాను. అంటే రఫ్ లెవెల్ చెప్తున్నాను. ఆ లెవెల్ దగ్గర మీరు ఒక జోన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడది 81,000 దగ్గర ఒక జోన్ మీరు పెట్టుకోండి. 82,500 ఆర్ 250. ఓకే. 250. 82,250 దగ్గర ఒక జోన్ క్రియేట్ చేసుకోండి. అండ్ 80,000 దగ్గర ఒక జోన్ క్రియేట్ చేసుకోండి. ఈ 2 సపోర్ట్ ఏరియాలు. ఇది రెసిస్టెన్స్ ఏరియా. దీని పైకి మనకి సేమ్ 1 డే క్లోజింగ్ వస్తేనే మనం ప్లాన్ చేద్దాం. లేకపోతే లేదు వదిలేయండి. బట్ పాయింట్ ఇక్కడ నుంచి కానీ సేమ్ లెవెల్‌లో బయింగ్ వచ్చినట్టు వస్తే ఇక్కడ మంచి బయింగ్ ప్రెషర్ వస్తది. సో ఇక్కడ మీరు ఒక అప్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయాలంటే సేమ్ ఫార్మేషన్ 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. అంటే ఫస్ట్ 30 మినిట్స్ పెట్టుకుంటారు. ఆ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్ ఇక్కడ కూడా డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తారు. ఈ 2 ఇట్లా డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తారు. అంతే. ఓకే. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఎలాగా వేస్ట్ మాట్లాడుకోండి. సో అదనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మీద వీడియోస్ అయితే వస్తాయి. మీరేమి వరీ అవ్వద్దు. మీకేమన్నా అంటే వేరే రిలేటెడ్ ఏదైనా కనుక్కోవాలి, ఏదైనా మార్కెట్ గురించి తెలుసుకోవాలి, లేకపోతే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జియో పొలిటికల్ న్యూస్ గురించి ఏమైనా మీకు ఏం కావాలి అనుకుంటే, మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే ఆ టాపిక్ కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా ఎక్కువ మంది ఏ టాపిక్ మీద కామెంట్ చేస్తారో నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తుంటాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఇన్ని రోజులు రానందుకు ఐఎమ్ రియల్లీ సారీ అండి. అవ్వలేదు. లేకపోతే కన్ఫర్మ్‌గా నేను వీడియోలు అయితే ఆపను. బట్ అవ్వక నేను రాలేదు అంతే. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక మీదైనా మనం 50,000 అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ మీ యొక్క సపోర్ట్ కావాలి అంతే నాకు. ఇంకేం లేదు. మనం 40,000 దగ్గర ఉన్నాం. 50,000 అంటే 10,000 ఓన్లీ 9,000 మాత్రమే తక్కువ ఉన్నారు. ఆల్రెడీ 1,000 అయిపోయింది. 9,000 మాత్రం తక్కువ ఉన్నారు. మీరు కొడితే అయిపోతారు. ఓకే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ. అండ్ డైలీగా అప్పుడొక వీడియోస్ చూస్తుండండి. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. అండ్ బై బై. లవ్ యూ ఆల్. టేక్ కేర్.